అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి చెప్తాను. ఈ వీడియో ప్యూర్‌గా బిగినర్స్ కోసం. యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం చాలామంది తెగ కష్టపడిపోతూ ఉంటారు. ఒక్కొక్కరు కూడాను దీని గురించి డ్రీమ్స్ బీభత్సంగా పెట్టుకొనొస్తారు. కొంతమంది నిజంగా హార్డ్ వర్క్ చేయాలనుకుని వాళ్ళ యొక్క ఓన్ ఒపీనియన్‌తో వస్తారు. అయితే ఈ ఎగ్జామ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ఎగ్జామ్ యొక్క సక్సెస్ రేట్ చూసుకున్నట్లయితే 0.001%. 10,00,000 మంది అప్లై చేస్తే ఉన్న జాబ్స్ చూస్తుంటే ప్రతి సంవత్సరం కూడా యావరేజ్‌గా 1000 నుండి 800 మధ్యలోనే ఉంటాయి జాబ్స్. సో, మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వచ్చిన వాళ్ళ పరిస్థితి ఓకే. కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి అంతా ఏంటి? మిగిలిన 9,900,000 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క ఆశల్ని విడిచిపెట్టేసినట్టే. ప్రతి సంవత్సరము కూడాను 1,00,000 మంది డ్రాప్ అయిపోతూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఈ ప్రిపరేషన్ నాకు సెట్ అవ్వదు. ఈ ఎగ్జామ్ నాకు సెట్ అవ్వదు అనుకోని. కానీ కొంతమంది పరిస్థితి ఉంటది చూడండి. వాళ్ళ యొక్క పరిస్థితి చాలా తేడాగా ఉంటది. వాళ్ళ పరిస్థితిలో వచ్చిన ప్రాబ్లమ్ అంతా ఏంటి అంటే, వాళ్ళు ముందు చదువుకున్నప్పుడు ఓకే. బిగినర్ స్టేజ్‌లో చేసేటప్పుడు వాళ్ళకి ఏం బుక్స్ కావాలి? ఏం చేయాలి? అనేది ముందే తెలుసు. చదువుకుంటారు. కానీ చదివే మధ్యలోననమాట చాలా మిస్టేక్స్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆ సబ్జెక్ట్ ఎలా చదవాలి? ఆ సబ్జెక్ట్ అప్రోచ్ ఏంటి? ఏం క్లారిటీగా తెలీదు. ఇలా తెలియకపోయినప్పటికి వాళ్ళకి ఆల్రెడీ ఒక 4 అటెంప్ట్స్ అయిపోతాయి. కొంతమందికి 5 అటెంప్ట్స్ అయిపోతాయి. దీనికి తోడు చాలామంది విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వస్తారు. వాళ్ళకి ఏది తెలుసో అదే అప్రోచ్ మీద మెల్లగా వెళ్ళిపోతారు. ఒకటి చెప్పనా? 1000 అడుగుల ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి. అదే అడుగులనేవి రైట్ డైరెక్షన్‌లో కాకుండా రాంగ్ డైరెక్షన్‌లో వేసుంటే, ఇప్పుడు మళ్ళీ మీరేం చేయాలి? ఆ రాంగ్ డైరెక్షన్ నుండి రావాలి. నెక్స్ట్ మీ ఎక్స్‌ట్రా దూరం కూడాను మీరు ట్రావెల్ చేయాలి. సో, మీరు వెళ్ళే దూరం కూడాను కొన్ని కొన్ని సార్లు మ్యాటర్ అవుతది. మీరు రైట్ డైరెక్షన్‌లో ఎళ్తున్నారా? రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్తున్నారా? మీకు ఎలా తెలుస్తది? అది కూడా ఒక ప్రాబ్లమే అవుతది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్రతి సబ్జెక్టు కూడాను డిఫరెంట్ వేస్‌లో అప్రోచ్ అవ్వాలి. కొన్ని సబ్జెక్ట్స్‌ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అప్రోచ్ అవ్వాలి. కొన్ని సబ్జెక్టులు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అప్రోచ్ అవ్వాలి. సబ్జెక్ట్‌లో ఉన్న టాపిక్స్‌ని కూడాను కొన్ని కొన్ని సార్లు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కొన్ని సార్లు అప్రోచ్ అవ్వాలి. కొన్ని దాంట్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్రోచ్ అవ్వాలి. ఇవన్నీ కూడాను ఎవ్వడు చెప్పడు. అందరూ కూడాను లక్ష్మీకాంత్ చదివేయండి, స్పెక్ట్రమ్ చదివేయండి, నితిన్ సింగ్ అనే చదివేయండి, ఎకానమిక్ ఇది చదివేయండి, హిందూ న్యూస్ పేపర్ చదివేయండి ఇలా చెప్పేస్తారు అంతే. మిగిలినంతా ఎవరు తెలుసుకోవాలి? మనలాంటోళ్ళే తెలుసుకోవాలి. సో, ఒక్కొక్కడు కూడాను ఒక్కొక్క స్ట్రాటజీస్ చెప్తూ ఉంటారు. అందరికి బుర్ర పిచ్చయిపోద్ది. నేనేం చెప్పాలనుకుంటున్నాను ఫైనల్‌గా ఒక మాటకి చెప్పాలంటే, నేనంటూ కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను. ఈ యూపీఎస్‌సికి సంబంధించి. అది కూడాను ఎవరికంటే ఎవరైతే ట్రూగా వర్తీగా అనిపిస్తారో వాళ్ళకి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది అందరికీ చెప్పేసి విలువ తగ్గించను వీటి గురించి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ స్ట్రాటజీస్‌ని ఫాలో అవుతే నిజంగా హార్డ్ వర్క్ చేస్తే 110 మార్క్స్ పక్కాగా వస్తాయన్నమాట. ఒక్కొక్క మెయిన్స్ పేపర్‌లో. అలాంటి స్ట్రాటజీస్ ఇవి. సో, ఇది కేవలం విలువ కలిగిన వాళ్ళకి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది అందరికీ చెప్పడం కాదు. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్‌కి హార్డ్ వర్క్ చేయాల్సిన ఇంపార్టెన్స్ అయితే చాలా ఉంటుంది. నిజంగా ఎవరి జీవితంలోటి ఈ యూపీఎస్సీ ఎగ్జామ్‌ని హార్డ్ వర్క్‌తో అచీవ్ చేయాలని అనుకుంటున్నారో, నిజంగా అన్ని యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్ అందరివి చూసి, అన్ని రకాలవి చూసి మైండ్‌ని క్లమ్జీ చేసుకోకుండా, ఒకటే ప్లేస్‌లో, ఒకే సింగిల్ స్ట్రాటజీతో, ఒక్కటే వీడియోలో సింపుల్‌గా అన్నీ చూసేయాలని అనుకుంటేనే యాక్సెప్ట్ చేయండి, రండి. లేకపోతే జస్ట్ గెట్ లాస్ట్. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫైనల్‌గా ఇది ఎవరికి తెలుస్తది? ఎవరికి కనిపిస్తాయి అంటే, యాక్చువల్లీ ఇది అందరికీ నేను అవైలబిలిటీ ఇవ్వాలని అనుకోవట్లేదు. ఎందుకంటే, ఏదైనా సరే అందరికీ ఇస్తే లోకువైపోద్ది. దాంతో పాటుగా ఇది అందరికీ తెలిసిందనుకోండి, యూపీఎస్సీ పేపర్స్ అనేవి ప్రతిసారి కూడాను అందరికీ ఏదైతే ట్రెండ్ ఫాలో అవుతున్నారో, అందరూ ఏ సోర్సెస్ అయితే ఫాలో అవుతున్నారో దానిలో నుండి అస్సలివ్వడు. ప్రతిసారి కూడాను ఇదే జరుగుతది. ఎప్పుడైతే అందరూ ఏదైతే వస్తది, ఏ బుక్‌లో నుండి వస్తది, ఏ పేపర్‌లో నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తారో అందులో నుండి చచ్చినా ఇవ్వడు. అలాంటి యూపీఎస్సీ అన్‌ప్రెడిక్టబుల్ సర్వీస్ కమిషన్ అందుకే పేరొస్తుంది. సో, ఈటికి ప్రకారంగా అందుకే వీటిని బయట పెట్టడానికి ఇష్టపెట్టట్లేదు. అండ్ మూడోది దీనికి సంబంధించి ఏదైనా ఉందా? ఎలా వీడియోస్‌ని యాక్సెస్ చేయాలంటే ఈ వీడియోస్ అన్నిటికి కూడాను ఒక పని చేస్తున్నాను. దీని అంతటిని కూడాను ఒక కోర్స్‌గా తీసుకొని రావాలనుకుంటున్నాను. ఈ కోర్స్‌లో ఏముంటాయంటే ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలి, స్ట్రాటజీస్ ఉంటాయి. నెక్స్ట్ యూపీఎస్సీ టైంలోన చాలామందికి ప్రొడక్టివిటీ తగ్గిపోద్దనమాట. ప్రొడక్టివిటీ అసలు చదువుతున్నట్టే అనిపించదు. చదువుతుంటే ఎక్కువ పేజీలు ముందుకెళ్ళవు. ఆ ప్రొడక్టివిటీ విషయం కూడాను డిస్కస్ చేస్తాను.
అండ్ మూడో విషయము యూపీఎస్సికి సంబంధించిన కొన్ని కీ స్ట్రాటజీస్ని దీంట్లో పెడతాను. ఇవన్నీ కూడాను ఒకటి చెప్తున్నాను చూడండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇదంతా కూడాను కంప్లీట్గా బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఇదంతా కూడాను. సో నా దృష్టిలో నిజమైన బిగినర్ ఎవరు తెలుసా? వాడు ఆల్రెడీ 4 years చదివిన 5 years యూపీఎస్సీలో చదివేసినప్పటికీ కూడాను ఆ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, నెక్స్ట్ అన్నిటికన్నా మించి ఎలా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవాలి, ఎప్పుడు 80 మార్క్స్ వచ్చిన వాడు మళ్ళీ ఎక్స్ట్రా 20 మార్క్స్ ఎలా బూస్టప్ చేసుకోవాలి, ఇది తెలియకపోయినా సరే కష్టమే. సో ఇక్కడ నేను ఇది చేసే దాంట్లో అన్నింటిలో కూడా వీటిని మెయిన్ ఫోకస్ చేస్తాను. సో ఈ రకంగా చేయడం వల్ల మంచి మార్క్స్ వస్తాయి, ఒక సబ్జెక్ట్ పైన మంచి అవగాహన వస్తుంది. సో నేను నార్మల్గా లెసన్స్ చెప్తేనే ఇంత డెప్త్గా చెప్తాను, అలాంటిది ఈ కోర్స్ ఈ స్ట్రాటజీస్ అనేవి ఇంకెంత డెప్త్గా ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఎంత డెప్త్గా ఉంటాయో ఇక మీరు మీ ఊహకి విడిచిపెట్టేస్తున్నాను. ఫైనల్గా ఏదైనా సరే డబ్బుతోనే రిలేట్ అయి ఉంటుంది కదా. మరి ఎంత డబ్బులు పే చేయాలి అనేది చూసుకున్నట్లయితే నా ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడాను మిడిల్ క్లాస్, పూర్, అంతే, రిచ్ వాళ్ళు ఎవరూ లేరు నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే. సో మరి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడాను రిజల్ట్స్ వచ్చేటప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే అందరూ కూడాను మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు, చిన్న చిన్న స్కూల్స్ నుండి చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఎక్కువ మంది రిచ్ వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. సో అందరికీ కూడాను కోర్సెస్ని బేర్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో అందుకోసమే నేను పెట్టాలనుకుంటున్న ఫీజు దీనికి 1000 రూపీస్. ముందే చెప్పాను కదా, ఎంత డబ్బులు పెడితే కానీ నిజమైన అవసరమైన వాడే వస్తాడు, మిగిలిన స్క్రాప్ అంతా సైడ్కి వెళ్ళిపోద్ది ప్రతి ఒక్కరు కూడాను. సో మీరు ఏదైనా విషయాన్ని ఫ్రీగా ఆశిస్తే దానిలో నుండి తక్కువే నేర్చుకుంటారు పక్కా అయితే. అదే మీరు మనీ చెల్లించారనుకోండి మీకు రెస్పాన్సిబిలిటీ బీభత్సంగా పెరిగిపోద్ది, దాన్ని కంప్లీట్ చేయాలని రెస్పాన్సిబిలిటీ. సో ఫ్రీగా ఉంటే కేర్లెస్ వస్తుంది, మనీ పే చేస్తే రెస్పాన్సిబిలిటీ వస్తుంది, అది మాత్రం పక్కా 100% షూర్. సో మీరు మనీ పే చేసి ఈ కోర్సెస్ని తీసుకోవచ్చు 1000 రూపీస్. ఇప్పటికీ కూడాను చాలామంది పే చేయగలరో లేదో అని డౌట్ అనిపిస్తుంది. సో అందు గురించి ఏం చేస్తానంటే 500 చాలండి, మరి ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే. ఈ 500 చాలు. ఎవరైతే నిజంగా ఈ కోర్సెస్ని తీసుకోవాలనుకుంటున్నారో ఈ 500 ప్రైస్తో సరిపోద్ది, ఎక్కువేం అవసరం లేదు. సో కంప్లీట్గా ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే ఈ మొత్తం కోర్సులో చూస్తే సుమారు ఒక 30 వీడియోస్ వరకు ఉంటాయి. ఈ 30 వీడియోస్లో మీరు యూపీఎస్సీకి కావాల్సిన A to Z కంప్లీట్గా తేలిపోద్ది అంతా కూడాను. అండ్ అన్నిటికైనా మించి మీ టైం సేవ్ అవుతుంది అబ్బా, ఇంకా అంతకు మించి ఏం లేదు. మీరు ఒక 10 అటెంప్ట్స్ తీసుకున్న తర్వాత ఈ విషయాలు నేర్చుకున్నారనుకోండి వేస్ట్, మీ 10 years టైం పోతుంది. అదే మీరు ముందే నేర్చుకున్నారనుకోండి మీరు ఎన్నో ఒక 5-6 అటెంప్ట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని ముందే గెయిన్ చేసినట్టు స్టార్ట్ అవుతుంది. సో మీరు యాక్చువల్లీ యూపీఎస్సీలో బిగినర్ అయినప్పటికీ కూడా మీకున్న ఎక్స్పీరియన్స్ 5 to 6 years ఎక్స్పీరియన్స్. సో మీరు ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి జరుగుతుంది. ఎంతోమంది చేసిన మిస్టేక్స్ అన్నీ మీ లైఫ్లో జరగకుండా మారిపోతాయి. చెప్తున్నాను, ఫీజు అయితే 500 రూపీస్ ఉంటుంది. ఎలా పే చేయాలి, దాని సంగతి ఏంటి అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే రండి. దయచేసి డబ్బులు ఉన్నాయనుకొని బీభత్సంగా జల్లాబుళ్ళు చేసేవాళ్ళు, బీభత్సంగా దుబారా ఖర్చులు చేసేవాళ్ళు వాళ్ళు మాత్రం రాకండి. స్టడీకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, యూపీఎస్సీ ఎగ్జామ్కి నిజంగా సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి. అనవసరం స్క్రాప్, జస్ట్ గెట్ లాస్ట్.